గణేష్ నగర్ స్థలము వాస్తవంగా ఆ రోజు పెద్ద పెద్ద భూ కబ్జా కోర్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో బందీ అయినటువంటి పరిస్థితి. అప్పుడు మేము మరి ఇక్కడ స్వయంగా పాల్గొని నేను అప్పుడు ఎమ్మెల్యేగా సిపిఐ పక్ష నాయకుడు ఏదైనా ఆ భూమిని రక్షిస్తానికి గుడిసెలు వేయించి ఇక్కడ చాలా కాలం ఎండలు ఎండుతూ వాళ్ళ అంటూ చల్లి వంతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఆ తర్వాత గుడిసెలు తీసేసి డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చి చెప్పిన తర్వాత డబుల్ బెడ్రూమ్ కట్టించాం. అయినా ఆ రోజు ఎవరైతే అక్కడ గుడిసె వేసుకొని ఉన్నారో ఎండకి ఎండుతూ వాళ్ళకి నానుతూ చలి బతికారో వాళ్ళకే ఆ డబుల్ బెడ్ కేటాయించాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నది. అందుకని ఆ వెలుతుల్లోనే ఇప్పటికే జిల్లా సెక్రటరీ మరి కలెక్టర్కు అందరికీ మెమోరాండం ఇచ్చి ఉన్నారు. ఇప్పటికీ తహసీల్దార్ గారే 1 నెల రోజుల టైం లోపల మేము ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటంటే ఈ బుర్జువా పెట్టుబడిదారు వ్యవస్థలో పైరవీలు ఎక్కువైపోయాయి. అసలు పేదోడు నలిగిపోతున్నాడు. పేదోనికి ఇళ్ల స్థలం రాదు, పక్కాయింది రాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న క్రమం కూడు గుడ్డ నీడ విద్య వైద్య సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరు అధికారులకు ఉంటే వాళ్ళ పాలకులది. కానీ ఆ పాలకులు నిర్లక్ష్యంగా వివరిస్తూ పేదరికాన్ని పెంచిపోస్తారు. ఇవాళ గరీబ్ హటావో అన్నారు గతంలో, ఇవాళ పేదరికం లేకుండా చేస్తామన్నారు. మాటలు తప్ప చేతలు లేవు. మరి అక్కడ రాష్ట్రం ముఖ్యమంత్రికి ఇస్తాం, ముఖ్యమంత్రికి ఇచ్చైనా కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా గతంలో మేము పోరాటం చేసిన భూమి కాబట్టి సిపిఐ చేసిన పోరాటం స్థలం కాబట్టి దీనిపైన తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టి తెచ్చి ఈ అరుణైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు వచ్చేదాకా మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం.